నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. గురుజీ, దృష్టి దోషం మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, లేదు ఏదైనా ఇంట్లో ఉన్నా కూడాను కొంచెం ఆ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంచెం అలంకరించుకున్న ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చిన దృష్టి దోషం అనేది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ తర్వాత చాలా అనీజీగా అయిపోతూ ఉంటారు. ఇది నిజంగా ఉంటుందా? ఇట్లా దృష్టి వల్ల ఇట్లా అవుతూ ఉంటుందా? ఒకళ్ళ చూపు మన మీద పడటం వల్ల నిజంగా ఇలా జరుగుతుందా? దీనికి సంకేతాలేంటి? దీనికి పరిహార మార్గాలేంటి? ఖచ్చితంగా ఒక మనిషి మీద ఇంకో మనిషిని కాదండి. మన కళ్ళు చాలా చెడ్డవి. మన మన అవయవాలన్నిట్లో కల్లా చెడ్డ ఏమైనా ఉన్నాయి అంటే కనుక మన కళ్ళే. మనం ఏదైతే చూస్తామో అది మనం చూడగానే మన మైండ్, మన మనస్సు ఖచ్చితంగా చెడిపోద్ది. స్థిరంగా ఉండలేము. కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు అన్నింటిలో కల్లా కళ్ళు అనేది చాలా చెడ్డవి. కాబట్టి ఆ కళ్ళతో చూసేటువంటిదే దృష్టి దోషం అంటారు. ఈ దృష్టి దోషానికి నల్లరాయి కూడా పగిలిపోతుంది, దేవునికి కూడా తప్పదు. అందుకే శివరాత్రి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా మిరియాల పొట్టు వేసుకుంటాడు శివరాత్రి రోజు. శివరాత్రి రోజున ఎందుకంటే కోటయ్య స్వామి అని ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ శివ భగవానుడికి ఆ రోజు చేసేటువంటి తిరణాలు కావచ్చు, ఆ రోజు చేసేటువంటి కోలాహారాలు కావచ్చు, ఆరాధన కావచ్చు, ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి తట్టుకోలేక ఆ దృష్టి దోషం ప్రతినిత్యం అంటే శివయ్యను చూసి వెంకటేశ్వర స్వామి దృష్టి పెడతారంటారు. తట్టుకోలేక శివ భగవానుడే నాట్యం ఆడుతూ, చూసావా నీకు 360 రోజులు నువ్వు పూజించినా ఒక్కరోజు నాకు పూజ చేసినా ఎంత కోలాహలంగా ఉందని చెప్పేసి అని ఇతను చెప్తూ ఉంటే ఆ దృష్టి తట్టుకోలేక మిరియాల పొట్టేసుకొని పడుకుంటారు ప్రశాంతంగా ఆ రోజున వెంకటేశ్వర స్వామి గారు. కాబట్టి వారి మధ్యనే తప్పలేదు దృష్టి దోషం అనేది. ఇంకా మానవులు సైతం దృష్టి దోషం అనేది సహజమైనటువంటి తత్వం. ఒక మనిషికి దిష్టి తగలలేదు అంటే వారిలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు అయితే కనుక ఖచ్చితంగా ఒక మనిషిలో అంత పొద్దునుంచి సాయంత్రం ఒకే రకమైనటువంటి తత్వంతో ఉంటే వారి మీద ఎలాంటి దృష్టి దోషం లేదని, అంటే వారు ఏదో పని చేయట్లేదు అవయవం అని అర్థం. వారు ఎవరికి నచ్చట్లేదా, వారు చేసేటువంటి పనులు నచ్చట్లేదని అర్థం. ఒకవేళ నచ్చినాయి అంటే ఖచ్చితంగా సాయంత్రానికి అనేది అయిపోవాల్సిందే. అదే ఇప్పుడు సత్యం. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఏదో ఒక విధంగా దిష్టి అనేది పెడతారు. మనం వాడి కళ్ళలో పట్టమా లేకపోతే మాటల్లో పట్టమా, దీంట్లో 2 రకాలు ఉంటాయి. మాటల ద్వారా కూడా దిష్టి పెట్టేది ఉంటుంది. కళ్ళు చూస్తాయండి, చూసి మనసుకి ఒకటి చెప్తుంది. ఆ మనసుకి చెప్పినప్పుడు మనకి ఖచ్చితంగా అనేజీ అనేది యాక్టివేట్ అవుతుంది. అనేజీ లెవెల్స్ అని ఉంటాయి కొన్ని, అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. యాక్టివేట్ అయినప్పుడు సాయంత్రానికల్లా దానికి టోటల్గా బాడీ అంతా నీరసం అయిపోవటం, కళ్ళు తిరిగినట్టు ఉండటం, షుగర్ లెవెల్స్ పెరగటం, బీపీ లెవెల్స్ డౌన్ అవటం, ఇక మనకి చేత కదనమాట, నడవడానికి కూడా అవ్వదు. కాళ్ళు పట్టేస్తుంటాయి, గుంజుతూ ఉంటాయి, తల తిరుగుతూ ఉంటుంది, తింటే వాంతింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇలాంటి సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు మనకి మొదటిగా హాస్పిటల్కి వెళ్ళటం కాదండి, ఇది దిష్టే, ఇది దృష్టితో కూడినటువంటి దిష్టే అని అనుకోవాలి. ఇది దృష్టి దోషం. కాబట్టి ఆ దృష్టి దోషానికి పరిహారాలు ఏంటంటే, వీరు చాలా రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయి. ఉప్పు ఉంటుంది, చింతపండు ఉంటుంది, మిరపకాయలు ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి. చింతపండు కూడా యూజ్ చేస్తారా? ఖచ్చితంగా దిష్టి తీసుకోవచ్చు. మనము అందుకోసమే వెళ్ళేటప్పుడు కాలికి, అరికాలికి కానివ్వండి, నుదుటిని కానివ్వండి, లేకుంటే పక్కన ఇక్కడ కానివ్వండి, లేకుంటే తలపైన కానివ్వండి, ఏదైనా ఆయిల్ రాసుకొని బయటికి వెళ్తూ ఉండాలి. అలానే ఏదైనా కాటుక మనము అప్లై చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా కొంతైనా దృష్టి దోషం రాకుండా. కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉండాలి, చేతికి కాశీదారం లాంటిది కట్టుకుంటూ ఉండాలి. ఏదైనా రకమైన దిష్టి తగలకుండా ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా ఇంటికి వచ్చాము అంటే కనుక ఆ ఇంటికి వచ్చిన తర్వాత చీపురితో దిష్టి తీయొచ్చు, బొంగ దిష్టి తీయొచ్చు. అలానే ఆ అరటిపళ్ళు తొక్కలతో దిష్టి తీయొచ్చు, దానిమ్మకాయ, బత్తాకాయ, యాపిల్కాయ, కమలాకాయ, అలానే సీతాఫల్, సీజన్ వైజ్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ అన్నిటితో కూడా దిష్టి తీయొచ్చు. కాకపోతే దిష్టి తీసి ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. చంటి పిల్లలు ఎక్కువ నేలపడతనము, ఏడుస్తూ ఉంటారు. అబ్బా మీ అబ్బాయి చూడండి ఎంత బాగున్నారు, ముద్దుగున్నారు అనుకుంటే బొగ్గలు వచ్చినాయని చెప్పి గిచ్చుతూ ఉంటారు. వాడు ఏడుస్తూ ఉంటాడు. పాప ఉందనుకోండి, బా ఎంత అలంకరణ చేస్తుందో అని, ఇవన్నీ కూడా దృష్టి దోషాలే. ఈ దృష్టి దోషం తగ్గడానికి చిన్నపిల్లలకి అయితే కనుక నుదుటిన మనకి సింధూర ధారణ చేసుకోవటమా, కాటుక లాంటిది ధరించుకోవటమా చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా చెప్పులు ధరించుకొని బయటికి వెళ్తూ ఉండాలి. అలానే మెడలో ఏదైనా లాకెట్ లాంటిది వేసుకుంటూ దారం అలంకరణ చేసుకోవాలి. దారం అనేది ఖచ్చితంగా నలుపుదా ఎరుపుదా అనేది పోకుండా ఒంటి మీద కాటన్ దారం అనేది ఖచ్చితంగా ఉండాలి. దారము పోగైతే ఒంటి మీద ఉంటే దిష్టి దోషానికి ఇబ్బంది కలగదు. అందుకే పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరికి జంజం వేసుకోవాలి. ఆడవారైతే కనుక తాలిబొట్టు ఉండాలి. ఒకప్పుడు మనకి బంగారం తాళ్ళు ఉండే కాదు, మనకి దారంతో ఉండేటువంటి తాలిబొట్టు ఉండేది. సంసారాలు, జీవితాలు సుఖంగా ఉండేవారు. అవును. భార్యాభర్తలు అంతా సుఖంగా ఉండేవారు. ఇప్పుడు బంగారంకి విలువ పెరిగినప్పటికీ కూడా బంగారానికి విలువ లేక
మెడల్లో కిలోలు మీరు తాలిబొట్లు వేసుకుంటూ ఉన్నారు, కానీ అది ఫ్రిడ్జ్లో పెడుతున్న తప్పితే ఉపయోగం లేదు. కాబట్టి బంగారం శనితో సమానం, ఎంత వాడాలో అంతే వాడాలి. ఓకే. అలాంటి దృష్టి దోషాలు పోవడానికి ఏంటంటే ప్రతినిత్యం కూడా మనం ఇంటికి రాగానే ఏదో ఒక రకమైనటువంటి వస్తువుని దిష్టి తీసుకుంటాలి. కాఫీతో కూడా దిష్టి తీసుకోవచ్చు. కాఫీతో కూడా దిష్టి తీసుకోవచ్చు. మనం తాగినంత వరకు తాగి ఆ మిగిలినటువంటి కాఫీని దిష్టి తీసుకొని పడివేయాలి. అలానే నీటితో దిష్టి తీసుకోవచ్చు. స్నానం చేయక ముందు ఉప్పు కొంచెం వేసుకొని నీటితో దిష్టి తీసుకొని పడివేసేయాలి. ఇంట్లో మీకు ఇంకేదైనా కాయిన్ జేబులో ఉంది, ఒక రూపాయి కాయిన్, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి ఈ రోజున. ఈ కాయిన్స్ని పోతూ ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నాను అనుకుంటే చేతిలోకి 2 కాయిన్స్, ఒక కాయిన్ తీసుకోవాలి. మన చుట్టూ ఎడం చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్గా దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పడేసేయాలి. ఎవరికి ఇవ్వకూడదు. దిష్టి తీసిస్తే పాపం. ఓకే, పడేస్తారు. అది ఎవరికైనా దొరికితే వాళ్ళు తీసుకుంటారు. సైడ్ని పడేయండి. దొరికిందా తీసుకున్నారు, ఇంక మన సంబంధం లేదు. మనం తీసి పడేసామని ఒక్కటే మనకి సంకేతం. అది తీసేసి అలా పడేయటమే. అలాగా కొబ్బరి బోండాలు ఉంటాయి. ఈ కొబ్బరి బోండాలతో తనకి తానే దిష్టి తీసుకుంటే చాలా మంచిదండి. అప్పటికప్పుడే ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. అది తాకూడదు ఎవరు. తీసుకొని దిష్టి తీసుకొని పడేవేయాలి. దాన్ని కొట్టేసి నీళ్ళని ఇట్లా కాదు. బోండాని కొబ్బరికాయ దిష్టి తీసుకొని ఎక్కడైనా పడేయాలి. కొబ్బరికాయతో తీసుకోవద్దు. దిష్టి పోవాలంటే కొబ్బరి బోండాతో తీసుకోవాలి. ఇలాంటి దిష్టి దోషాలు పోవడానికి అనేకమైనవి ఉంటాయి. అలాంటివి చేసుకుంటుంటే సరిపోతుంది. దారం తీసుకోవాలి. దారంతో మన హైట్న 9 పోగులు వేసి దారం తీసుకొని మనకి బాడీ అంతా తుడుచుకొని కాల్చేసేయాలి. కర్పూరం బిళ్ళతో దిష్టి తీసుకొని బాడీ అంతా తుడుచుకొని కాల్చేసేయాలి. ఇలాగ దిష్టి దోషాలే కాకుండా దృష్టి దోషాలు పోయేదానికి కూడా ఇలాంటి ఏదో ఒకటి చేయాలి. ప్రతినిత్యం దృష్టి మనకు పడకుండా ఉండాలంటే కనుక కాటుకని ధరించుకుంటే పడదు. స్త్రీకైనా పురుషుడికైనా సరే కాటుక కళ్ళకే పెట్టుకునే అవసరం లేదు. మనకి తలకైనా పెట్టుకోవచ్చు, కాలికైనా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇలా చేస్తే దిష్టి దోషాలు రావు. దృష్టి దోషాలు కూడా మనిషికి తలకలవు. ఓకే, థ్యాంక్ యూ.